మోడీ నేతృత్వంలో 50వ ప్రగతి సమావేశం ఇవాళ ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ప్రగతి వేదిక ద్వారా 10 ఏళ్లలో సాధించిన పురోగతిని సందర్భంగా ప్రధాని మోడీ కొనియాడారు. దశాబ్ద కాలంలో ప్రగతి నేతృత్వంలోని పర్యావరణానికి సంబంధించిన 85 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ సేవలు పౌరులకు సకాలంలో అందడం, ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం కావడం, జీవన సౌలభ్యం మెరుగుపడమే అసలైన అభివృద్ధికి కొలమానాలన్నారు. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సుమారు 40,000 కోట్ల విలువైన 5 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోడీ సమీక్షించారు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్, జలవనరులు, బొగ్గి రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పరిష్కరించడం, అమలులో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయడం లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఇతర పాఠశాలలకు పీఎం శ్రీ పాఠశాలల ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. భవిష్యత్తులో ప్రగతి వేదికను మరింత బలోపేతం చేయాలని, తద్వారా పౌరులకు మెరుగైన ఫలితాలను అందించొచ్చని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రగతి వల్ల ప్రభుత్వ పనితీరులో వస్తున్న పెను మార్పులను పౌరులు నేరుగా అనుభవిస్తున్నారని, ముఖ్యంగా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత పెరిగిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.